హాయ్ అండి, వెల్కమ్ టు మార్కెట్ అవర్స్. ఈ వీడియోలో మీకు 3 స్టాక్స్ సజెస్ట్ చేస్తానండి స్వింగ్ ట్రేడింగ్కి నెక్స్ట్ వీక్ కోసం. టోటల్గా 6 స్టాక్స్ షార్ట్ లిస్ట్ చేశాను. దాంట్లో 3 స్టాక్స్ దీంట్లో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో 3 స్టాక్స్ చేస్తాను. యాక్చువల్గా టుడే మార్కెట్ కండిషన్ చూసుకుంటే మీకు మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ రెడ్లోనే క్లోజ్ అయ్యండి. బట్ ఇలా నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోకపోవడమే కొద్దిగా బెటర్. సో నెక్స్ట్ వీక్ కోసం షార్ట్ లిస్ట్ చేసిన స్టాక్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. సో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ మీరు ఇక్కడ చూస్తే 1 2 3 4 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి ఈ లైన్ దగ్గర. సో యాక్చువల్లీ నిన్న స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ ఈరోజు మార్కెట్ సెంటిమెంట్ కొద్దిగా నెగిటివ్ ఉండడం వల్ల ఈరోజు రెడ్ క్యాండిల్లో క్లోజ్ అయింది. సో మండే మనకు కొద్దిగా పాజిటివ్ సిగ్నల్ కనిపిస్తే దీంట్లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ మన టార్గెట్ రీచ్ అయ్యే వరకు మనం హోల్డ్ చేసుకోవచ్చు. 1:2 టార్గెట్ చూసుకున్నా కూడా స్టాప్ లాస్ వచ్చేసి బిలో దిస్ లైన్ అండి. ఆల్మోస్ట్ 1109 ఆర్ 1110 వరకు స్టాప్ లాస్ పెట్టుకొని 1:2 రేషియో తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 1180 వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. 1:3 రేషియో తీసుకుంటే 1203 వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. సో వన్ మోర్ థింగ్, మండే రోజు బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితేనే దీంట్లో పొజిషన్ తీసుకోండి. రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయి కింద క్లోజింగ్ ఇచ్చిందంటే మాత్రం ఎంట్రీ తీసుకోకండి దీంట్లో. సో బెటర్ మండే రోజు 3 తర్వాత పొజిషన్ తీసుకోండి. అది కూడా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితేనే తీసుకోండి ఎస్బీఐ లైఫ్లో. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఏఎస్ అండి, యాక్షన్ కన్స్ట్రక్షన్స్. దీంట్లో కూడా ఈరోజు రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ ఆల్మోస్ట్ మన ట్రెండ్ లైన్ దగ్గరే క్లోజ్ అయింది. సో ఇది కూడా మండే రోజు వెయిట్ చేయాలండి. మండే రోజు బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితేనే లాంగ్ పొజిషన్ తీసుకోండి, లేదంటే ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి కింద క్లోజింగ్ ఇచ్చిందంటే మీరు దీంట్లో షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. అంటే ఫర్ ఇంట్రాడేకి మీరు 1 అవర్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చి కింద క్లోజింగ్ ఇచ్చిందంటే మీరు షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు దీంట్లో. సో ఇది డైలీ టైం ఫ్రేమ్లో 1 2 3 4 5 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. 4 టైమ్స్ ఆల్రెడీ సపోర్ట్ తీసుకుంది. 5th టైం కూడా సపోర్ట్ తీసుకొని గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే లాంగ్ పొజిషన్ వెళ్ళొచ్చండి. సో దీంట్లో కొద్దిగా టార్గెట్ తక్కువే ఉంది, బట్ అలా కూడా 9% టార్గెట్ ఉందండి దీంట్లో. 10% ఛాన్సెస్ ఉంది, 9% రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. స్టాప్ లాస్ వచ్చేసి జస్ట్ ట్రెండ్ లైన్ కిందే పెట్టుకోండి. అది కూడా మీకు 2.2% ఉంది. విత్ 2% స్టాప్ లాస్తో మీకు ఆల్మోస్ట్ 8 to 9% రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో యాక్షన్ కన్స్ట్రక్షన్స్. ఇది సెకండ్ స్టాక్ అండి. థర్డ్ స్టాక్ వచ్చేసి ఆస్ట్రల్ లిమిటెడ్. సేమ్ ఇది కూడా ఇది కూడా 4 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి ఈ లైన్ దగ్గర, బాటమ్ లైన్ దగ్గర. 4 కాదు 5 టైమ్స్ తీసుకుంది. బట్ ఈరోజు మార్కెట్ కండిషన్ నెగిటివ్గా ఉంది కాబట్టి ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇదే కాదు, చాలా స్టాక్స్ రెడ్ క్యాండిలే ఫామ్ చేశాయి ఈరోజు. సో ఇది పర్టికులర్గా స్టాక్కి సంబంధించిన న్యూస్ కాదు కాబట్టి మండే రోజు నాకు రికవరీ ఇచ్చే ఛాన్సెస్ ఉందండి ఇక్కడ. సో ఇన్ కేస్ రికవరీ ఇచ్చిందంటే దీంట్లో కూడా మనం లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు ఫర్ 3 to 5 days. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ట్రెండ్ లైన్ గీసేటప్పుడు ఈ విక్స్ అవాయిడ్ చేయండి. బాడీస్ టచ్ అయ్యేలా చూసుకోండి. ఈ లైన్ అని ఎక్కువ బాడీస్ టచ్ అయ్యేలా చూసుకోండి. సో
సింపుల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినా కూడా మనకి టార్గెట్ అరౌండ్ 6%, స్టాప్ లాస్ వచ్చేసి 1.39%, విచ్ ఈజ్ 1:4 రేషియో, 1:4.3 రేషియో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను. బ్లైండ్గా పొజిషన్ తీసుకోకండి, మీరు కూడా అండర్స్టాండ్ చేసుకోండి, బ్యాక్ టెస్ట్ చేయండి. ఈ పర్టికులర్ స్టాక్కి సంబంధించి ప్రీవియస్గా మార్కెట్ ఎలా బ్రేక్అవుట్స్ ఇచ్చింది, ఈ ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, బ్రేక్అవుట్స్ ఇచ్చినప్పుడు ఎంత మూమెంట్ ఇచ్చింది, ఎలాంటి టైంలో రివర్సల్ ఇచ్చింది, సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి ఈ పర్టికులర్ స్టాక్లో ట్రేడ్ తీసుకునే ముందు. బ్లైండ్గా మాత్రం పొజిషన్ తీసుకోకండి. మీకు ఏదైనా సిగ్నల్ కనిపిస్తే లైక్ బుల్లిష్ క్యాండిల్ కానీ ఈ పర్టికులర్ ట్రెండ్ లైన్ దగ్గర మీకు బుల్లిష్ క్యాండిల్ కానీ ఏదైనా ఫామ్ అవుతేనే తీసుకోండి. ఇన్కేస్ ఇది మండే రోజు బ్రేక్అవుట్ ఇచ్చి బ్రేక్ డౌన్ అయ్యి కిందికి క్లోజింగ్ 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే, బిలో దిస్ క్యాండిల్ 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే మనం ఇంట్రాడేకి షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. బట్ విత్ 1:1 ఆర్ 1:2 రేషియో రిస్క్ రివార్డ్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకో 3 స్టాక్స్ ఉన్నాయండి, అవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.